మంచిర్యాల జిల్లాలో ఓటరు జాబితా గందరగోళంగా ఉంది. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 80కి పైగా చనిపోయిన వారి పేర్లు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా పలు విమర్శలకు తావిస్తున్నాయి. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీలలో ఓటరు జాబితాలో కూడా చనిపోయిన వారి ఓటర్ల పేర్లు నమోదయ్యాయని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో గల చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని ఎన్నికల అధికారులను వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓటరు జాబితా గందరగోళంగా ఉంది. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 80కి పైగా చనిపోయిన వారి పేర్లు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా పలు విమర్శలకు తావిస్తున్నాయి. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీలలో ఓటరు జాబితాలో కూడా చనిపోయిన వారి ఓటర్ల పేర్లు నమోదయ్యాయని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో గల చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని ఎన్నికల అధికారులను వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓటరు జాబితా గందరగోళంగా ఉంది. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 80కి పైగా చనిపోయిన వారి పేర్లు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా పలు విమర్శలకు తావిస్తున్నాయి. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీలలో ఓటరు జాబితాలో కూడా చనిపోయిన వారి ఓటు పేర్లు నమోదయ్యాయని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో గల చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని ఎన్నికల అధికారులను వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓటరు జాబితా గందరగోళంగా ఉంది. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 80కి పైగా చనిపోయిన వారి పేర్లు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా పలు విమర్శలు తావిస్తున్నాయి. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీలలో ఓటరు జాబితాలో కూడా చనిపోయిన వారి ఓటర్ల పేర్లు నమోదయ్యాయని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇక చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో గల చనిపోయిన వారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని ఎన్నికల అధికారులను వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు పురుషులకు కలిపి ఓటు హక్కు కల్పించిండ్రు సమానంగా. మా చెన్నూరు మండలంలోని అధికారులు ఏం చేసిందంటే ఆయనకంటే పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇంకెక్కువ మేము
లోబడి తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చనిపోయిన ఆత్మలకు కూడా ఓటు హక్కు కల్పించిండ్రు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కనీసము హోంవర్క్ చేయకుండా వీళ్ళు ఎలక్షన్లకు స్థానిక సంస్థలకు పోయినని అర్థమైతుంది. ఇప్పుడు నించుంటున్న అభ్యర్థులందరూ కూడా భయపడుతున్నారు. అరే ఈ ఓట్లన్నీ దొంగ ఓట్లు ఆ రోజు పడితే మా పరిస్థితి ఏంది, మా బతికేమైపోతుంది, మేము ప్రజల కోసం ఏదైనా చేద్దామన్న ఆలోచనతోనే రూపాయి ఖర్చు లేకుండా మేము ప్రచారం చేస్తున్నాము. ఇది ఇప్పుడు అధికార పార్టీ నాయకులు లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలిపితే వాళ్ళందరూ కూడా గెలుస్తారు ఫేక్ ఓట్లతోని. ఇక ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుందని చెప్పేసి బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గానీ ఆ కనీస బేసిక్ హోంవర్క్ ఆ 80 ఓట్లు 12 వార్డులలో ఏవైతున్నాయో వాటిని డిలీట్ చేసి ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి స్పందించి అధికారులు ఆ ఓట్లను డిలీట్ చేసి ఎలక్షన్లకు పోతారని చెప్పేసి మేము నమ్ముతున్నాము, కోరుతున్నాము. లేకపోతే మాత్రము ఈ ఎలక్షన్లలో ఎవ్వరు కూడా నమ్మరు, ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము. కాబట్టి ఎలక్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా దీన్ని తొందరగా స్పందించి ఆ ఎలక్షన్లలో ఉన్న ఓట్లను డిలీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము.